అండి, అందరూ ఎలాగున్నారు? మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. యాక్చువల్లీ ఈరోజు మా ఆంటీ వాళ్ళు అబ్బాయిది పెళ్లి కొడుకుని చేస్తున్నారు, మ్యారేజ్ ఉందన్నమాట. సో నేను అక్కడికైతే వచ్చాను. సో నేను ఎలుగు పెళ్లి కొడుకుని చేసేటప్పుడు ఎల్లో శారీ కట్టుకుంటారు కదా అని చెప్పి నేను ఈ శారీ కట్టుకొచ్చాను. ఈరోజు అది చూద్దరు కానీ రండి, ఆ బ్లాగ్ అయితే చేస్తున్నాను. సో అయిపోయింది, వచ్చాను నేను. తన పెళ్ళికొడుకు అయితే తనే. సో ఈయన వాళ్ళ నాన్నగారండి. హాయ్ అంకుల్, చిన్న వ్లాగ్ చేస్తున్నాను. తీసాను ఫాస్ట్గా తింటాం. ఆంటీ ప్రైజ్ లాట్ ప్రైజ్ లాట్ అండి. ఇదిగోండి పాస్ట్ గారు ఇచ్చారు, మరి ఇవ్వమని అన్నారు. హాయ్, మీరు అనట్లేదని దగ్గరికి పెడుతున్నారు. సో ఈరోజు నేను ఈ ఫుడ్ పెడుతున్నారనేది నేను వ్లాగ్ చేయాలనుకుంటున్నానండి. నేను ఫుడ్ పెట్టుకుంటాను ఇప్పుడు. సో హాయ్ అండి, అయిపోయింది, ఫుడ్ అయితే పెడుతున్నారు. ఫుడ్ ఎలా ఉందో చూద్దాం. పెళ్ళి అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది కదా, మై ఫేవరెట్. అన్నీ 3 స్మెల్ చూస్తే అదిపోతున్నాయి. టేస్ట్ ఎలా ఉంటుందో తినేదాకా చెప్తాను. అవి తర్వాత ఏం చేసుకోవాలనుకుంటా. సో దీని తర్వాత కూడా వైట్ రైస్ ఉంది, పప్పు మామిడికైనా, ఇది సాంబారు, పెరుగు చట్నీ చేస్తారా. ఇవన్నీ తినేసరికి ఇంకా నైట్ కూడా తినవసరం లేదు. సో ఇవి టేస్ట్ ఎలాగుందో చెప్తా. ఫస్ట్ పులిహోర, ఏదేమైనా ట్రెడిషనల్గా ఎన్ని వంటలు ఉన్నా సరే, ఈ బిర్యానీవి ఉన్నా సరే పులిహోరేనండి. ఎంతమంది పులిహోర ఇష్టమో కామెంట్లో అయితే పెట్టండి. చాలా బాగుంది పులిహోర అయితే. మీకేం నచ్చింది? ఏ ఐటమ్ నచ్చింది బాగా? అప్పుడు నచ్చిందా మీకు? మీకే దోసకాయ పచ్చడి నచ్చింది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటమ్ అయితే నచ్చిందండి. మరి క్యాటరింగ్ ఎవరితో తర్వాత కనుక్కుందాం తినిన తర్వాత. అంటే అన్నీ టేస్ట్ చేసిన తర్వాత చెప్పాలి కదా, జెన్యూన్ రిపోర్ట్ చెప్తానండి నేను. సో పులిహోర అయితే చాలా బాగుంది. ఫస్ట్ మర్చిపోయాను, ఊరు లోపల ఏం పెట్టారు చూద్దాం. వావ్, పప్పే పెట్టారు, పూర్ణమే పెట్టారు. సూపర్ అండి. ఇది చూద్దాం. అన్నీ వెజ్ కర్రీస్ అయినా కూరల్లో కల్లా గుత్తి వంకాయ స్పెషల్ కదా. ఏదేమైనా ఈ వంకాయలో తింటేనే టేస్ట్. మీరు ఎప్పుడైనా వంకాయలో తిన్నారా? మామూలుగా లేదండి, టేస్ట్ చాలా బాగుంది. అలాగే నా వీడియోస్ అన్నీ వాచ్ చేస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ కామెంట్ అండి. కామెంట్ ఏదో ఒకటి పెట్టి నన్ను బెండకాయ ఫ్రై. దీంట్లో ఇది బూందీ అనుకుంటా. బూందీని బెండకాయ ఫ్రై కాంబినేషన్తో ఫ్రై చేశారు ఫ్రెండ్స్.
చాలా బాగుంది, నిజంగా బాగుంది. సమ్మర్లో మరీ అంత స్పైసీ తినలేం కదా, ఇవైతే అలా అని చెప్పి అంత చప్పగానూ లేవు, అంత స్పైసీగానూ లేవు, ప్రశాంతంగా వెళ్ళిపోతుంది కడుపులోకి. చాలా బాగుందండి. అంకుల్ నిజంగా బాగా చేశారు, అంకుల్ నిజంగా బాగా చేశారు. మీకు మళ్ళీ పప్పు సాంబార్ ఉంది, వైట్ రైస్ ఉంది, అవి కూడా తిని చూపించేస్తాను టేస్ట్ ఎలా ఉన్నా అనేది. మీరు మాత్రం కామెంట్ అసలు మర్చిపోవద్దు. వైట్ రైస్, పప్పు, దోసకాయ పచ్చడి తీసుకొచ్చాను. నాకైతే వెజ్ ఐటమ్స్లో ది బెస్ట్ అనిపించింది. ఎందుకు ఈ కర్రీస్ ఎవరు చేశారో చెప్పనా? మీరే. మీ క్యాటరింగ్ పేరేంటండి? సంయుక్త. ఎక్కడ? హరిలోవలోనా? సో హరిలోవాకి, పెందుర్తి, సింహాచలం దగ్గరలో ఎవరైనా ఉన్నా సరే నేను కాంటాక్ట్ నెంబర్ పెడతానండి. క్యాటరింగ్ ఎవరైనా ఆర్డర్ ఇవ్వాల్సి వస్తే చాలా బాగున్నాయి. వెజ్ ఐటమ్స్లోనే ఇంచుమించు ఎన్ని ఐటమ్స్ పెట్టారు మీరు? కర్రీస్, పచ్చళ్ళు ఒక 3 రకాలు పెట్టినట్టున్నారు కదా. తొక్కు పచ్చడి, దోసకాయ. ఆల్రెడీ అక్కడ రిపోర్ట్ నేను కనుక్కున్నాను, చాలామంది దోసకాయ పచ్చడి అయితే, అంటే తొక్కు పచ్చడి అనేది కామన్ కదా, సో అది పక్కన పెట్టి ఈ దోసకాయ పచ్చడి అనేది వేసుకుని తింటున్నారు. అంటే చాలా బాగుందంట జెన్యూన్ రిపోర్ట్. నేనైతే ఇప్పుడు తింటున్నాను. సో ఇంచుమించు అందరూ వేసుకుని తింటున్నారంటే బాగుందనే కదా దాని అర్థము. సో హరిలోవాకి దగ్గరలో అడివరం అండ్ వేపగుంట ఈ దగ్గరలో ఎవరైనా ఉంటే మీరు క్యాటరింగ్కి ఆర్డర్ ఇచ్చుకోవచ్చండి. చాలా చాలా బాగున్నాయి వంటలు, బాగున్నాయండి. మీ పేరు? శంకర్ గారా? శంకర్ గారు అండి. శంకర్ గారి నెంబరు అక్కడ పెడతానండి. మీరు ఎవరికైనా ఏదైనా క్యాటరింగ్ కావాలంటే ఎలా తీసుకుంటున్నారు అది చెప్పచ్చా దీంట్లో? ఐటమ్ ఓకే. మీరు పర్సనల్గా కాల్ చేసి మీ మెనూ ఎన్ని ఐటమ్స్ని బట్టి, ప్లేట్లో ఎన్ని ఐటమ్స్ కావాలి దాన్ని బట్టి కాస్ట్ అనేది డిసైడ్ చేస్తారట. సో మీరు పర్సనల్గా శంకర్ గారికి కాల్ చేసి మీరు అవి కొనుక్కోవచ్చు. కానీ చాలా బాగుందండి. ఈ సమ్మర్లోని అంత స్పైస్ తిన్నా హెల్త్కి మంచిది కాదు కదా. ఈ స్పైసెస్ కూడా అంత అలా లేవు, చక్కగా ఏదో ఇంట్లో హోమ్ ఫుడ్ తిన్నట్టే ఉంది ఫీలింగ్. చాలా బాగుందండి. శంకర్ గారు మీ నెంబర్ అయితే అక్కడ పెడతాను, మీకు ఎవరైనా కాల్ చేస్తే మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఆంటీ థ్యాంక్ యూ. ఏమి ఇస్తున్నారో చూపించండి రిటర్న్ గిఫ్ట్. సో మేము రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తున్నారండి మాకు. ఇది అసలు సూపర్, అసలు ఒకసారి ఇప్పు చూపించండి. సో పెళ్ళికొడుకుని చేసేటప్పుడు మేము వస్తాం కదా, మాకు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారండి. సో ఏమున్నాయో చూద్దాము. స్టీల్ బాక్స్ అయితే ఇచ్చారు. ఇది తాంబూలం అనమాట. అమ్మో చాలా బాగుంది. సో కర్రీస్ పెట్టుకోవచ్చు, పాలు మరిగించుకోవచ్చు, తోడు పెట్టుకోవచ్చు, బౌల్ చేసుకోవచ్చు. చాలా క్వాలిటీ ఉంది, బరువుగా కూడా ఉంది. సూపర్ అండి. చాలా బరువుగా పెడుతున్నాను, చాలా బరువు పెడుతున్నాను. ఇంతకీ పెళ్ళికొడుకు వీళ్ళ అబ్బాయే, వాళ్ళ అన్నేం చూపించలేరు కదా. సో మొన్నే బాబు పుట్టాడండి, అందరూ కంగ్రెస్ చెప్పండి. తండ్రి అయిపోయాడు అప్పుడే. మళ్ళీ బాబు ఏంటి బాబు బర్త్డేకి అయితే మళ్ళీ వ్లాగ్ అయితే చేస్తానండి, చూస్తూనే ఉండండి. నా ఛానల్ని ఫాలో కొట్టేయండి అందరూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫుడ్ అయితే అయిపోయింది, చాలా బాగుంది. మీరంతా ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ చెప్పండి. సో
మేమంతా కలిసి వచ్చాము. భోజనం అయిపోయింది. మా ఆంటీ బాగా తినేసాము. వెజ్ కర్రీస్ కదా బాగున్నాయి, కాస్త ఎక్కువగానే తిన్నాము. అందులో పెద్ద స్పైసెస్ ఏం లేవు. దోసకాయ పచ్చడి అన్నింటిలో కన్నా దోసకాయ పచ్చడి చాలా బాగుంది. ఇది మాత్రం జెన్యూన్ రిపోర్ట్. మీరు ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే ప్రమోషన్ వీడియోస్ అయితే చేయబడతాయండి. నా ఛానల్లోని వీడియో చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మేడం ఇక్కడ ఓకే మ్యామ్, రెడీ, స్మైల్ ప్లీజ్. తీసేయండి, అయిపోయింది.